హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య సునీల్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి భోగికి మేము ఏం ప్రిపరేషన్స్ చేసుకుంటున్నాం అనేది ఈ వ్లాగ్. రేపు భోగి మేము ముందు రోజే మచిలీపట్నం అయితే వచ్చేసాం, మా పుట్టింటికి అయితే వచ్చేసాం. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఇంట్లో భోగికి ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయి. ఆ ప్రిపరేషన్స్ ఎలా చేస్తున్నారు ఏంటి అనేది ఈ వీడియోలో చూసేయండి. భోగి ప్రిపరేషన్స్ అంటే హై లెవెల్లో అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. అందరి ఇళ్ళల్లో సాధారణంగా ఎలా అయితే చేసుకుంటారో మేము కూడా అలాగే చేసుకుంటాం. ఈ వీడియో చూసి కూడా అలాగే చేసుకుంటాం అన్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. ముందైతే మా మమ్మీ వాళ్ళు దేవుడి గది అయితే క్లీన్ చేసేసి ఫొటోస్ కూడా క్లీన్ చేసేసి పసుపు బొట్లు అలాగే కుంకుమ బొట్లు అవన్నీ పెట్టేస్తున్నారు ముందుగా అయితే. జనరల్గా ఏ ఫెస్టివల్కైనా ప్రిపరేషన్స్ అంటే మనకు గుర్తొచ్చేదే క్లీనింగ్ పార్ట్ అనమాట. ఫస్ట్ హౌస్ క్లీనింగే గుర్తొస్తుంది హౌస్ వైఫ్స్ అందరికీ ఫెస్టివల్ అంటే. ఇంకా హౌస్ వైఫ్స్ కాకుండా వేరే వాళ్ళకంటే వేరే గుర్తు రావచ్చు, కానీ హౌస్ వైఫ్స్ అంటే ఫెస్టివల్కి ప్రిపరేషన్ అంటే క్లీనింగ్ పార్టే అండి. పూజ రూమ్ క్లీనింగ్ వస్తుంది, దేవుడి ఫొటోస్ అన్నీ క్లీన్ చేసుకుని పసుపు బొట్లు కుంకుమ బొట్లు పెట్టుకోవడమే ఫెస్టివల్స్కి ప్రిపరేషన్స్ అంటే. ఇదే పెద్ద పని నా దృష్టిలో అయితే. మీరేమంటారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. పూజ రూమ్ క్లీన్ అయిపోయింది, దేవుడి ఫొటోస్ కూడా బొట్లు పెట్టేస్తున్నాం. ఆ తర్వాత మా ఇంట్లో వేప చెట్టు ఉంటుంది, దానికి కూడా పూజ చేస్తాము. చిన్న చెట్టే ఉంటుంది, దానికి కూడా బొట్లు పెట్టేసుకుని తులసి చెట్టుకు కూడా బొట్లు పెట్టేసుకున్నాము. ఇంక ఇక్కడికి ఈ పార్ట్ అయితే అయిపోయింది. ఆ తర్వాత ఏంటంటే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, వాటితో అయితే కొంచెం డెకరేషన్ అయితే చేస్తున్నాం. రియల్ ఫ్లవర్స్ తేవాలంటే చాలా కాస్ట్లీ ఉంటాయి కదా ఈ టైంలో. అంత కాస్ట్ పెట్టయితే మనం ఇప్పుడు ఫ్లవర్స్ కొనలేము కాబట్టి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తోనే సింపుల్గా అయితే డెకరేషన్ చేసేసుకుంటున్నాం. ఇలా గుమ్మాలకైతే ఇలా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఇవి దండలు ఉంటాయి కదా, వాటితోనే మేము డెకరేషన్ అయితే చేసేసుకుంటున్నాం. ఆ తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాం. రెస్ట్ తర్వాత అయితే మళ్ళీ కొంచెం డెకరేషన్ చేద్దామని చెప్పి చెరుగ్గళ్ళకి ఆకులు అయితే ఉంటాయి కదా, అవైతే తీసుకొచ్చారు బజార్ నుంచి. తీసుకొచ్చిన తర్వాత వాటితో కూడా కొంచెం డెకరేషన్ చేసేసి మన దగ్గర లైట్స్ ఉంటాయి కదా ఇంట్లో పెట్టుకునే లైట్స్, వాటితో కూడా కొంచెం లైట్స్ అనేవి సెట్ చేసేసాము. ఇదంతా సెట్టింగ్ తర్వాత ఎలా ఉందనేది చెప్పి ఒక లుక్ అయితే వేసేయండి. అంతా సింపుల్ డెకరేషనే చేసాము. ఈ డెకరేషన్ అయితే అందరూ చేసుకునేదే, మేము కూడా అంతే సింపుల్గా చేసుకున్నాము. ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది, బయట నుంచి కూడా లుక్ ఎలా ఉంది అనేది చూపిస్తున్నాను, చూసేయండి. ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే రేపు భోగి మంట వేయడానికి అని చెప్పి కొంచెం ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నారు. ఇవి ఆల్రెడీ ఈ దుంగలు అనేది ముందే తీసుకొచ్చి పెట్టారు. ఇంకా భోగి మంట వేయడానికి అయితే ఎక్కడ సెట్ చేయాలనేది భోగి మంట వేసే ప్లేస్కి ఈ దుంగను మార్చేసి రేపటికి ఈజీగా ఉంటుందని చెప్పి ముందు రోజు నైట్ ఈ సెటప్ అంతా చేస్తున్నారు, చూసేయండి. ఫైనల్లీ మా భోగి ప్రిపరేషన్స్ అయితే జరిగినాయి. ఈ వీడియోతో మీరు కూడా ఏమన్నా రిలేట్ అయ్యి ఉంటే, మీరు కూడా ఇలాగే ప్రిపరేషన్స్ అనేవి చేసుకుని ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ దివ్య సునీల్ వ్లాగ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ గైస్, సీ ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్.